We look into the life of David. మనం దావీదు జీవితాన్ని చూసినప్పుడు David supposed to go to the war and defeat the enemy. ఈ దావీదు యుద్ధ రంగానికి వెళ్లి శత్రువును ఓడించవలసిన వాడు. Saw a beautiful girl taking shower. ఆ సమయంలో ఒక అందమైన స్త్రీని చూశాడు. So immediately he got attracted to that lady. వెంటనే ఆ స్త్రీని బట్టి ఆకర్షించబడ్డాడు. So there was some problem in his inward capacity. కాబట్టి తన అంతరంగంలో ఉన్నటువంటి ఆ శక్తి విషయంలో కొంత సమస్య ఏర్పడింది. But when David realized that he did mistake, అయితే దావీదు తప్పు చేశానని గ్రహించినప్పుడు he kneeled down and said, God, do not take your Holy Spirit from me. దేవా నా నుంచి నీ ఆత్మను తొలగించకు అని ప్రార్థన చేశాడు. David realized his mistake. తన పొరపాటును దావీదు గ్రహించాడు. But when Saul did the mistake, సౌలు పొరపాటు చేసినప్పుడు he never realized what mistake he did. తను చేసే పొరపాటు ఏంటో తను గ్రహించలేకపోయాడు. My dear brothers and sisters, నా సహోదరులారా, you need to work with the Holy Spirit day and night. దివారాత్రులు పరిశుద్ధాత్మ కొరకు నువ్వు ప్రయాసపడుతూ ఉండాలి.